వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సరే, ముందుగా టైటిల్కి జస్టిఫికేషన్ అన్నట్టు అంటే నేను మళ్ళీ వాళ్ళని మాత్రం ఏదో అంటాను అనుకున్నటువంటి వాళ్ళకి క్లారిఫికేషన్గా కోనేటి ఆదిమూలం అనేటువంటి ఎమ్మెల్యే సత్యవేడ్ దగ్గర అనుకుంటా, రైట్? సో ఆయన గారి దాంతో స్టార్ట్ అయింది. బట్ ఆ కేసులో ఏమైంది అనేది చూసాం. సో దాని మీద ప్రేక్షకులకే వదిలేస్తున్నాను మీ కామెంట్స్. తర్వాత కూన రవికుమార్ గారు మీద చేశారు ఆరోపణలు ఇది అని చెప్పి వాస్తవాలన్నిటితోటి ఆయన చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పారు. సో ఇలాంటివి ఏమి అక్కడ ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు. అలాగే తర్వాత వచ్చినటువంటి అనేక ఆరోపణలు వీటన్నిటిలో ఏ విధంగా బయటకు వచ్చింది, ఏం చేశారు అనేది స్పష్టంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. బట్ సస్పెన్షన్ అనేటువంటి దానికి అర్థం పరమార్థం అనేది వైఎస్ఆర్సీపీలో ఉండదు. కాబట్టి అక్కడ వైరల్ స్టార్స్ అనేవాళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని మించి వైరల్ స్టార్స్ అక్కడ ఉంటారనమాట. అంతకు ముందైతే తెలీదు. బట్ ఫస్ట్ బయటకు వచ్చినటువంటిది అంబటి రాంబాబు గారిది. సంజన సుకన్య గంట అరగంట ఇంకేం చేయరా, ఇవన్నీ విన్నారు. సరే, ఫోరెన్సిక్కి పంపించాము ఇది అని చెప్పని అన్నారు. ఫైన్ అయింది అక్కడికి. అండ్ ఆఫ్టర్ దట్ ద వైరల్ స్టార్, సెకండ్ వైరల్ స్టార్ ఎవరంటే మన గోరంట్ల మాధవ్ గారు. ఫస్ట్ ఏమో అంబటి రాంబాబు గారు, తర్వాత గోరంట్ల మాధవ్ గారు ది వైరల్ స్టార్ అనమాట. సో ఆయనది క్షమించాలి, అసలు మొహమాట నేను మాట్లాడినా. సో దాన్ని కూడా ఏదో చెప్పుకుంటూ వచ్చారు, ఓట్లు వేసిన వాళ్ళని అనాలి, రైట్? దాని తర్వాత మొన్న మధ్యనే వచ్చింది ఇంకొక వైరల్ స్టార్ భాగవతం. అనకూడదు కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ తిరుగుతూ డబ్బుల కట్టలు నెత్తి మీద పెట్టుకొని చక్కగా అక్కడ డాన్సులు అవి చేస్తూ చక్కటి సాంప్రదాయబద్ధంగా వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్న కర్మానికి వెంకటేశ్వర శర్మ గారు ఆయన చేసినటువంటిది. పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారికి ఆయన బాగా కావలసినటువంటి వ్యక్తి అంటే ఆయన తర్వాత ఈయన ప్లేస్ అంట లీగల్ సెల్లో చాలా పెద్ద పేరు ఉంది అని చెప్తుంటారు. ఆయన చేసినటువంటి చండాల పనులు ఇవన్నీ కూడా మనకి బయటికి వచ్చాయి ఆల్రెడీ. ఆయన 3వ వైరల్ స్టార్. ఇక 4వ వైరల్ స్టార్ నన్నెవడరా ఆపేది అనేటువంటి దాంతో ఇంకొక పెద్ద వైరల్ స్టార్ అనేటువంటి వ్యక్తి కూడా మనకి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారిని సైతం మించిపోయినటువంటి ఈ వైరల్ స్టార్ వీడియోలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా గట్టిగా ఫేమస్ అయిపోతున్నాయి. హీ ఈజ్ నన్ అదర్ దెన్ ద 4th పార్టీ చోటా లీడర్ ఫణీంద్ర. జోక్ ఏంటంటే ఈ వీడియోల్లో గోరంట్ల మాధవ్ది కానీ లేదంటే అంబటి రాంబాబుది కానీ ఈవెన్ దెన్ ఈ వెంకటేశ్వర శర్మ అనేటువంటి వ్యక్తిది కానీ వీళ్ళవి బయట వాళ్ళు ఎవరో లీక్ చేశారు. బయట వాళ్ళు ఏంటంటే పార్టీలో ఉండేటువంటి వాళ్ళే, ఆ వాళ్ళ మీద కోపం ఉన్నటువంటి వాళ్ళే ఎవరో మొత్తానికి దొరికి లీక్ చేశారు, బయటకు వచ్చాయి. వీళ్ళందరం ముందు అసలు నా ప్రత్యేకత ఏముంది? నా ప్రత్యేకత అంటే చాలా డిఫరెంట్గా ఉండాలి అనేటువంటి ఒక పాయింట్తో ఇక్కడ ఈ వైరల్ స్టార్ అయినటువంటి ఫణీంద్ర ఆయన వీడియోని ఆయనే రిలీజ్ చేసుకున్నాడు. ఇంకా దుర్మార్గం, ఇంకోటి ఏంటంటే దిక్కుమాలింది, మా జర్నలిస్ట్ గ్రూపుల్లోనే పోస్ట్ చేశాడు. అవన్నీ జర్నలిస్ట్ గ్రూపుల్లో పోస్ట్ చేసి కాసేపటి తర్వాత అమ్మో నేను ఏదో ఎక్కడో పోస్ట్ చేశాను అంటే ఎవరికో పంపించబోయి ఏకంగా జర్నలిస్ట్ గ్రూపుల్లోనే పోస్ట్ చేశాడు ఆ చండాలం మొత్తాన్ని తీసుకెళ్ళి. గతంలో ఏదో పత్రికకి రాతపత్రిక అన్నటువంటి పాయింట్లో పాత్రికేయుడిగా పనిచేసేట దిక్కుమాలింది. మళ్ళీ మా జర్నలిస్ట్ ఫ్రాటర్నిటీ అనుకోవాలా? నో, ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి వదిలేద్దాం, మన నెత్తి మీద వేసుకోవద్దు. సో సింగనమల నియోజకవర్గానికి సంబంధించి బీసీ సెల్ అధ్యక్షుడు దీనికి బీసీ సామాజిక వర్గానికి ఎటువంటి సంబంధం లేదండి. తప్పు. ఎందుకంటే ఒకళ్ళు ఏదో చేశారని చెప్పి కులం మొత్తాన్ని కూడా ఆపాదించడం అనే మాటలు నిన్నటి నుంచి చూస్తున్న కొంతమందిది చాలా తప్పుడు మాటలు. అవి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా సరే. సో ఈ వైరల్ స్టార్ అండ్ ఇక నేను దీని మీద ఇంత మించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది అంత పద్ధతిగా భావ్యంగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి మించి వైరల్ అయిపోయాడు అనేది మాత్రం వాస్తవం. 3 రోజుల ఈ పులివెందుల పరిపాలనలో పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మైలేజ్ కేవలం రెండింట్లోనే. ఒకటి, ఫస్ట్ వచ్చి ఆయన రైతులతో కలిసి మాట్లాడినప్పుడు మొన్న అంటూ ఏదో చదివి చెప్పారు పాపం. అదే అంటును
దానికి వచ్చింది. తర్వాత నిన్న ఎయిర్పోర్ట్‌లో ఆయన వచ్చారు. వచ్చిన నేపథ్యంలో ఒక చిన్న పాపది కాలు చెప్పు కింద పడిపోయిందిట. చిన్న పాపది కాలు చెప్పు కింద పడిపోయింది. అయ్య బాబు ఇంకేముంది, నేను తీయకపోతే చెప్పు తీసిచ్చేవాళ్ళు అన్నట్టు ఈయన ఏదో చెప్పు పాప కాలు తొడిగి మరి వెళ్ళారు. దాన్ని సూపర్ వైరల్ చేసుకుంటున్నారు. అయితే దీన్ని మించినటువంటి వైరాలిటీ అనేది పాపం ఇగో ఈ బీసీ వద్దులండి ఆ మాట అనొద్దు, వైఎస్ఆర్సీపీ నేతనే అందాం. వైఎస్ఆర్సీపీ నేత ఫణీంద్ర చోటా లీడర్. సో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, ఏమైనా మాట్లాడేది ఉందా దీని మీద? వీళ్ళు వేరే వాళ్ళ జీవితాల గురించి మాట్లాడతారు. వీళ్ళు అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు తలకాయ? ఎస్, ఈ మాట అడగాలి, ఇలాగే అడగాలి, తప్పులేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా చాలా గౌరవంగా మాట్లాడిన నేపథ్యంలో ఇలాంటివన్నిటికీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ప్రభుత్వ పథకాలు అమలు చేసేటువంటి నెపంతో పెట్టిన సభల్లో సైతం పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సైతం ముఖ్యంగా ఎక్కువ టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు, వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేశారు. ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుంది? కర్మ రిటర్న్స్ అంటారు సారా, కర్మ ఇలాగే అవుతుంది. రేపన్న రోజు రాజకీయంగా పూర్తిగా పార్టీకి సమాధి కట్టేసుకుని హ్యాపీగా వెళ్ళిపోవడమే. పైపచ్చి ఇందులో ఇంకొకటి ఏంటంటే, అందులో ఏదో 70 లక్షలు వసూలు చేసేట ఆ ఫణీంద్ర అనేటువంటి వ్యక్తి 70 లక్షలు వసూలు చేసేట. మరి ఇందులో ఏమైనా కాల్ మనీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయా లేదా అనేది అనంతపురం పోలీసులు కాస్త బయట పెడితే ఆ కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.